హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం. ఈ లొకేషన్ వచ్చేసరికి బల్కంపేట. ఈ ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్లోనే ఇట్లా లోపలికి ఎంట్రన్స్. అమ్మవారు చూడండి ఎంత బాగుందో. బావిని తవ్వుతూ ఉండగా ఒక బండరాయి అడ్డు వచ్చిందనమాట. మట్టిని తొలగించి చూస్తే అమ్మవారి ఆకృతిలో ఉంది విగ్రహం. ఇది సుమారు 700 సంవత్సరాల నాటి చరిత్ర ఇది ఉంది ఈ టెంపుల్కి. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం. ఇప్పుడు అమ్మవారి ఆకృతి కనబడింది కదండి, ఇంకా అక్కడి నుంచి అక్కడే మనకి టెంపుల్ కట్టారు. అప్పటి నుంచి ఈ టెంపుల్ ఎల్లమ్మ పోచమ్మగా దేవస్థానంగా ఏర్పడింది. ఇది ఎంట్రన్స్ అండి, ఇది టెంపుల్ మొత్తం ఇది ఎంట్రన్స్. ధ్వజస్తంభం, ముడుపులు కట్టేవాళ్ళు, కొబ్బరికాయలు కొట్టు స్థలం. ఇక్కడ దీపాలు వెలిగిస్తారండి. ఇక్కడే లోపల మెయిన్ అమ్మవారి నుంచి కెమెరా ఎలా లేదు, సో వినాయకుడు విగ్రహం. ఇక్కడ జాకెట్ ముక్కలు ఉంటాయి అమ్మవారికి పెట్టినవి, అవి అమ్ముతున్నారు బయట. ఇదంతా గుడి ప్రాంగణం, గుడి లోపలి ప్రాంగణం. చాలా బాగా అలంకరించారు. అది కూడా చుట్టూ మనకి ఇట్లా అమ్మవారి అవతారాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఇట్లా కాళికామాత అమ్మవారు, ఇలా ఇంకొన్ని గుడి చుట్టూ అన్ని అమ్మవారు విగ్రహాలన్నీ కనబడతాయి, అవతారాలు. దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు కూడా ఉంది ఇక్కడ. ఇది లోపల కింద అనమాట, మనకి బావిలో కదా అప్పుడు కనబడింది, అట్లా దాన్ని మొత్తం ఇలా మెయిన్ 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 ఇదిగోండి. మొత్తం అమ్మవారి విగ్రహాలు, అవతారాలు అన్నీ కనబడతాయి ఇక్కడ. అమ్మవారి అవతారాలన్నీ ఇక్కడ ఉన్నాయండి, మనకి గోడ మీదే కనబడుతుంటాయి. మనకి మెయిన్ లోపల టెంపుల్కి అయితే కొంచెం కిందకు, మెయిన్ అమ్మవారు కిందకు ఉంటుంది, పైనుంచి మనం కింద బావిలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇది కూడా అమ్మవారు చూడండి, చుట్టుపక్కల చాలా ఇంకో పోచమ్మ అమ్మవారు. ఇది వచ్చి ఈ టెంపుల్ వచ్చేసరికి లోపలే ఉంటుంది. ఈ రెండు కూడా శ్రీ నాగదేవత ఆలయం, పక్కనే పోచమ్మ టెంపుల్. బోనాలు సమర్పించే స్థలం ఇది, గుడి లోపలే అండి ఇదంతా. ఇంకొన్ని అమ్మవారు చక్కగా బయట అద్దాలు పెట్టారు, బయట అలంకరించారు బాగా. లోపల మొత్తం చూడండి, చుట్టూ గోల్డ్ కలర్. హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే దగ్గరలో బల్కంపేట వచ్చేసేయండి. గుడి టైమింగ్స్ వచ్చేసరికి 6 నుంచి 12 వరకు అండి, మార్నింగ్. ఈవినింగ్ వచ్చేసరికి సాయంత్రం 9 దాకా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ. ఇక్కడ లడ్డు వడ వచ్చేసరికి 10 రూపాయలు, పులిహార 15 రూపాయలు, లడ్డు వచ్చేసరికి 20 రూపాయలు. మనకి గుడి లోపలే మళ్ళీ ఇక్కడ ఫ్రేమ్స్ అమ్ముతుంటారు అమ్మవారివి. రేణుకా అమ్మవారు, ఇదిగోండి తాళ్ళు. ఇదంతా ఇంకా బయటకు వచ్చేసాం ఎగ్జిట్. ఇంకా చెప్పులు పెట్టుకోవడానికి కూడా మనకి ఇచ్చారు. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం. పుట్టు వెంట్రుకలు తీయబడును, పుట్టెంటుకలు కూడా తీస్తారు. ఇది పార్కింగ్. ఈ పార్కింగ్ చూసారుగా బైక్స్. ఆపోజిట్లో అన్ని అమ్మవారి షాపులు, చిన్న చిన్న అమ్మవారి షాపులు నెంబర్లేసి ఉంటాయి. అదిగోండి మొత్తం దేవస్థానానికి పుట్టెంటుకలు